ప్రభుని యేసు నామములో వందనములు. శుభోదయం. యేసు మాట వినటానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము ప్రభుని యేసుక్రీస్తు వారు పలికిన మాటలు మత్తయి సువార్త 12వ అధ్యాయములో 46వ వచనం నుంచి చివరి వరకు ధ్యానించుకుందాం. ఆయన జనసమూహములతో ఇంకా మాటలాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగూరుచు వెలుపల నిలిచి ఉండేది. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ యొక్క వాక్య భాగములో తన యందు విశ్వాసం ఉంచి తన రాజ్యము కొరకు ఎవరైతే జీవిస్తున్నారో, తన చిత్తానికి అనుకూలంగా జీవిస్తున్నారో వారికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఈ వచన భాగాలు మనకు బోధిస్తుంది. ఒక దినాన యేసు ప్రభువారు దూర ప్రాంతంలో ఆయన బోధిస్తున్నప్పుడు, యేసు ప్రభువారికి తల్లి అయిన మరియా, తన సహోదరులు యూదా, అలాగే యాకోబు, ఇంకా సహోదరులు, చాలా రోజులైంది యేసు దూరంగా వెళ్ళిపోయి ఓ మారు ఆయన చూసి మాట్లాడి వద్దామని వారింటి వద్ద నుంచి వచ్చి యేసు ప్రభువారు బోధిస్తున్నటువంటి ఆ ప్రదేశానికి దగ్గరగా వచ్చి ఆయన వారి చూడ్డానికి నిలిచి ఉన్నారు. తన శిష్యులలో లేక అక్కడ ఉన్నటువంటి వారిలో కొంతమందిని చూసి, యేసు ప్రభుకు చెప్పండి, మీ తల్లి మీ సహోదరులు వచ్చారని, ఆయనను మేము కలిసి మాట్లాడి వెళ్ళిపోతామని చెప్పినప్పుడు, ఎవరికైతే వారు చెప్పారో ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, బోధకుడా, మీ తల్లి మీ సహోదరులు మీతో మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలని వారు కనిపెడుతున్నారు అని ఆ విషయాన్ని తెలియచేశారు. ఆ మాట విన్న వెంటనే యేసు ప్రభువారు వారిని చూడ్డానికి వెళ్ళిపోలేదు. కానీ ఒక అద్భుతమైన విషయం ఈరోజు సార్వత్రిక సంఘానికి, ప్రపంచానికి విలువైన మాటను ఆయన తెలియచేశారు. చాలామందిలో ఉన్న నమ్మకం ఏంటంటే, మన భారతీయుల నమ్మకాల ప్రకారంగా తల్లి తండ్రియే ప్రత్యక్ష దైవం, వారినే కొలవాలి, వారికే నమస్కరించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన తల్లి కడుపులో మన తండ్రి ఆయన నిర్మించలేదు. ప్రవక్త యెషయా ద్వారా దేవుడు అంటాడు, చూడు, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను, నిత్యము నీ ప్రాకారము నా ఎదుట ఉంది అంటాడు. దావీదు భక్తుడు, కీర్తనకారుడైన దావీదు తన యొక్క పుస్తకము కీర్తన గ్రంథములు అంటున్నాడు, నేను పిండమునై ఉండగా నన్ను చూచావు, నా సమస్త అవయములు నువ్వే కలుగ చేశావు, ఎముకలు అరిగిన అంతరింద్రియములు అన్ని కలుగ చేసిన వాడవు నీవే. 51వ అధ్యాయంలో ఆయన అంటాడు, నా తల్లి గర్భముల నుండి నేను పాపములోనే పుట్టి తిని. అంటే నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, పాపములో మనను మన తల్లిదండ్రులు కన్నారు అని చెప్పి వాక్యము మనకు చెప్తా ఉంది. వారు కలయిక ద్వారా మనం పుట్టాము, కానీ వారి గర్భములో నిర్మించింది మాత్రము దేవుడే.
మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనను రూపించాడు, ఆయన మనను ఎన్నుకున్నాడు. అనేక మంది పుట్టుకతోనే చాలా భక్తి గలవారుగా, ఆత్మీయులుగా, అనేక కార్యములు చేయువారుగా కనిపిస్తూ ఉంటారు. అనేక మంది అయితే ఆత్మీయత లేకుండా చాలా భయంకరమైన తిరుగుబాటు స్వభావం కలిగిన వారి జీవిస్తూ ఉంటారు. వీరిని వారిని కూడా కలుగచేసిన వాడు దేవుడు. ఈరోజు ఒక మాట మనం గమనించాలి. లోకంలో తల్లి తండ్రి మనను కన్న మాత్రాన వారు మన దేవుళ్ళు కాలేరు, వారు మన దేవుడు కారు. దేవుడు వారిని వాడుకున్నాడు మనము వారి కడుపులో పుట్టడానికి. కానీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన మనను పుట్టించాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రవక్త ఇర్మియా అంటాడు, దేవుడు ఆయనతో మాట్లాడుతూ, నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పరచుకొని నియమించి తిని ప్రజలకు నువ్వు, జనులకు నువ్వు ప్రవక్తగా ఉండాలని. యేసు ప్రభువారు తనతో మాట్లాడుతున్న వ్యక్తికి అంటున్నాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు సహోదరులు ఎవరు అని ప్రశ్నిస్తే, ఏ వ్యక్తి అయితే మీ తల్లి మీ సహోదరులు వచ్చారని చెప్పాడు, ఆ వ్యక్తి కంపు తిన్నాడు, ఆశ్చర్యపడుతున్నాడు, ఇదేంటి ఇలాంటి మాట్లాడుతున్నాడు ఈయన అని. కానీ అదే సమయంలో మర్మంతో కూడిన అద్భుతమైన విషయాన్ని యేసయ్య చెప్తా ఉన్నాడు. ఏమని? తన సహోదరుల వైపు తన చేయి చాపి, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా తల్లియు, నా సహోదరులను, నా సహోదరులు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అమ్మే దేవుడు నానే దేవుడని మూఢనమ్మకాలకి వెళ్ళిపోకండి. ఎందుకంటే వారిని దేవుడు వాడుకున్నాడు. వారు, మీరు అడగండి, నన్ను ఎందుకు కలెక్టర్ చేయలేదు, మీరు నన్ను ఎందుకు టీచర్ చేయలేదు, నన్ను ఎందుకు డాక్టర్ చేయలేదు అంటే వాళ్ళు ఏమంటారు? మేము నీకు కన్నము కానీ నీకు ఫ్యూచర్ ఇవ్వడం, నీకు భవిష్యత్తు ఇవ్వడం మా చేత ఏమీ లేదు అని. ఒక మనిషి కష్టపడి ఏడుస్తూ తనకున్న బాధల్లో వేదనలు నలిగిపోతుంటే ఏమంటారు? నానా, నీకు జన్మం ఇచ్చాం కానీ కర్మం ఇవ్వలేము, నీకు వచ్చిన కష్టాలు చూస్తూ మేము భరించలేకపోతున్నాం, ఎందుకంటే ఆ కష్టాలు మేము తీయలేనివి అంటారు. ఈరోజు మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ వారి వారి కష్టాలు, వారి వారి జీవిత గమనములో వారు పొందుకుంటున్న అనుభూతులు ఎవరిది వారిదే. ఒకరి గురించి ఒకరు ఏమి చేయలేరు. కానీ సృష్టికర్త అయిన దేవుడు మాత్రం తనది విశ్వాసం కలిగి జీవిస్తున్న వారి పట్ల అద్భుతాలు చేసే సామర్థ్యవంతుడు. వాక్యములు మనం చూస్తున్నప్పుడు చాలా క్లియర్గా యేసయ్య అంటున్నాడు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. దేవుని బిడ్డ, ఆ మనన మాట వినండి, గౌరవించండి. కానీ పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినట్లు సృష్టికర్త అయిన దేవుడు ఒకడున్నాడు. మన తల్లి గర్భములో మనకు రూపించింది ఆయనే. ఈ చక్కటి ఆరోగ్యవంతమైన శరీరమే కానీ, ఈ చక్కటి జీవిత విధానాలు కానీ ఇచ్చింది ఆయనే. అందుకే సొలొమోను రాజు తన ప్రసంగి గ్రంథము రాస్తూ 12వ అధ్యాయంలో, నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరించుకో అంటాడు ఆయన. ఎందుకు అంటే ఈ సృష్టికర్తలు నీ తల్లి తండ్రి కాదు, నీకు సృష్టించిన సృష్టికర్త ఒక్కడున్నాడు. తన అరచేతులతో నిన్ను ఆయన నిర్మించి ఉన్నాడు. అందుకే యేసయ్య అంటున్నాడు, ఎవరైనా తల్లి, ఎవరైనా తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఎవరైతే తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తున్నారో, దేవుని వాక్యానికి లోబడి జీవిస్తున్నారో, దేవుని సత్య గ్రంథాన్ని అనుసరించి జీవిస్తున్నారో వారే నా కుటుంబం. ఎందుకంటే యేసు ప్రభువారు అనేక జనసమూహానికి పిలిచినప్పుడు ఒక మాట అంటాడు ఆయన, ఎవరైనా సరే అన్నదమ్ములైనను, అక్క చెల్లులైనను, తల్లిదండ్రులైనను, భూములైనను, ఆస్తులైనను విడిచిపెట్టి నన్ను వెంబడింపగోరితే వారికి భూలోకములో
నూరొంతులుగాను పరలోకములో నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానండి. నా సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని మాటలు వింటున్న నీవు, యేసయ్య మాటలు వింటున్న నీవు, నువ్వు పరలోకపు తండ్రి చిత్త ప్రకారంగా జీవిస్తున్నావా, లేకపోతే మీ ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నారా? ఎవరైనా సరే వారి వారి ఇష్టాన్ని బట్టి జీవిస్తూ ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరడు. యేసయ్య అంటున్నాడు, నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే. ఒకసారి మీరు ఆలోచించండి. మరియమ్మ ఎంతో కష్టపడి యేసు ప్రభువును కన్నది. తన సహోదరులు కూడా తనని ఎంతో ప్రేమించిన వారు. కానీ ఆయన పుట్టింది తండ్రి చిత్తము నెరవేర్చడానికి, రక్షణ లేని మానవ జాతిని రక్షించడానికి, నశించిపోతున్న జీవితాలను సంరక్షించడానికి. అది ఆయన నిజమైన పని. ఆయన పుట్టుకకు గల రహస్యం. ఆయనకు యేసు అని వీళ్ళందరికీ తెలుసు. కానీ మీకు తెలుసా, అతను మెస్సయ్య అంటే బోధించువాడు. ఆయన రక్షకుడు, బోధకుడు, సంరక్షకుడు, ఇమ్మాన్యుయేల్ దేవుడు మనకు తోడుగా ఉండడానికి పుట్టి ఉన్నాడు. ఆయన హ్యూమన్గా కనిపించిన, మనిషిగా కనిపించిన 100% ఆయన 100% ఆయన దేవుడు. అందుకే వారితో చెప్తా ఉన్నాడు, అయ్యా, నా తల్లి, నా చెల్లి, నా అన్నదమ్ములు ఎవరంటే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడు. బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు ఏ వాక్యమైతే మీరు చదువుతున్నారో చదివిన వాక్య ప్రకారంగా జీవించడానికి సిద్ధపడండి. బైబిల్ కేవలం పాఠ్య పుస్తకంలా చదివి మూసివేస్తే అది కాదు. పరిశుద్ధ గ్రంథము ప్రతిరోజు ఒక మనిషి నడవడిక గురించి మాట్లాడుతుంది. అందుకే భక్తుడైన దావీదు తన కీర్తనలో ఒక మాట అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. భక్తుడైన పేతురు కూడా ఈ మాటను ఆయన ఉద్దేశించి అంటున్నాడు, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మన హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి కలిగిన చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు లక్ష్యం ఉంచితేనే మనకు మేలు కలుగుతుంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, తండ్రి చిత్త ప్రకారంగా చేసినప్పుడే ఆయనకు ఇష్టమైన వారుగా, తన కుటుంబ సభ్యులుగా జీవిస్తాము. భక్తులుగా కాదు, తన ప్రియమైన కుటుంబముగా చేరాలి అంటే బైబిల్ చదువుతున్నప్పుడు, ధ్యానించినప్పుడు ఆ చిత్త ప్రకారంగా జీవించే ఆ ప్రత్యేకమైనటువంటి బాధ్యత మన పైన ఉంది. రండి, అట్టి జీవితము, అట్టి వినయ విధేయత గల హృదయము దేవుడు మనకు అనుగ్రహించేలాగున ప్రార్థించుదాము. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాము. పరిశుద్ధుడా, ఈ ప్రశస్తమైన సమయంలో మీ మాటలు వింటున్నటువంటి మా దీన జీవితాలను ఆశీర్వదించండి. మీకు మేము కుటుంబముగా, మీ ప్రియమైన బిడలుగా ఉండడానికి ఏం చేయాలో మీరు మాకు సులువైన సూత్రాన్ని నేర్పించారు. తండ్రి చిత్త ప్రకారంగా చేసినప్పుడే మీకు సన్నిహితులుగా, మీ కుటుంబకులుగా, మీకు ప్రియమైన వారుగా మేము జీవించగలము. ఈ మాటలు ఈ ఉదయకాలం వింటున్న ప్రతి బిడలు తమ హృదయాంతరంగములో ధ్యానించి మీకు ప్రియమైన వారుగా మారడానికి మీ వాక్య ధ్యానములో వారు ఎక్కువగా ప్రభువైన జీవించే భాగ్యము నిమ్మని, గొప్ప నూతన అనుభూతి ప్రతి కుటుంబానికి దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్ములను దీవించునుగాక.